మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. తెలంగాణ బీజేపీపై అధిష్టానం ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా కొంతమంది నేతలు చేస్తున్న తీరుపై అధిష్టానం కొంత అసంతృప్తి అయితే వెల్లడిస్తూ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేక ధోరణిలో బీజేపీని అయితే నిందలు చేస్తున్న పరిణామాలు అయితే కనబడుతుంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ 42% సంబంధించిన రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర నుండి హోంశాఖకి వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళిన తర్వాత కూడా దానిపైన కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా బీజేపీ పైన ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ బీజేపీ నేతలు అందరూ మౌనంగా ఉండడాన్ని మరి అధిష్టానం కొంత ఇబ్బందిగా తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ కొంతమంది లీడర్లు ఏదైతే బీజేపీ కార్యాచరణకు కూడా అంటి ముట్టనంటుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత రామచంద్రరావు వచ్చిన తర్వాత కొంతమంది నేతలు బీజేపీ భవన్కి రావడమే బంద్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఏ అంశం వచ్చినా కానీ మరి బదులు ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. కార్యాచరణకి రావాలి అని కూడా కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలను పిలిచినప్పుడు కూడా వాళ్ళు కొద్దిగా దూరంగా ఉంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీనిపైన అధిష్టానం కొంత అసంతృప్తి అయితే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ అయితే మరి ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం పైన బీజేపీ భారీ స్థాయిలో స్పందిస్తుందని కూడా బీజేపీ అధిష్టానం అనుకుంది. కాకుంటే వాళ్ళు ఊహించినంత ఏదైతే రెస్పాన్స్ ఇక్కడ తెలంగాణ బీజేపీ నేతల నుండి రాకపోవడము, ఇప్పటికే తెలంగాణ బీజేపీలో అంతర్గత సంబంధించిన కొంత విభేదాలు అయితే అవుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఎవరి దారు వారు చూసుకుంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అటు నిజామాబాద్ ఎంపీ అయిన ధర్మపురి అరవింద్ కావచ్చు, మరియు ఈటెల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ప్రధానంగా తెలంగాణ నుండి ఉన్నప్పటికీ ఎవరు కూడా ఈ బీసీ రిజర్వేషన్ పైన ప్రజలకి అంత అవగాహన కల్పించే విధంగా మరి స్పందించట్లేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ కల్పిస్తున్న అంశంలో 10% మైనార్టీకి సంబంధించిన ఇష్యూ ఉందని వీళ్ళకు ఎందుకు తెలంగాణ ప్రజలకి చెప్పట్లేదు అనే పైన అధిష్టానం ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. బాధ్యత ఉండక్కర్లేదా? బీజేపీ పార్టీలో మీరున్నారు, బీజేపీ పార్టీలో మీరు కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పైన ఇంత మచ్చ వస్తూ ఉన్నా కానీ మీరు ఎందుకు స్పందించట్లేదు అనే నేపథ్యంలో అధిష్టానం కొంత ఫైర్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కొంతమంది నేతలను ఢిల్లీకి పిలిచి మరి ఏ విధంగా స్పందించాలి, మరి తెలంగాణ ప్రజలకి ఏదైతే రిజర్వేషన్ పైన ఎటువంటి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయాలి అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కొత్త నాయకత్వం బీజేపీలో అయితే రావడం అయితే జరిగింది. ఒకవైపు కొత్తగా అధ్యక్షులు ఏర్పడిన రామచంద్రరావు అధ్యక్షున కొంత కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా మరికొంత కార్యక్రమాలు ప్రజల ముందుకి తీసుకొని వెళ్లే విధంగా కార్యాచరణ ఉండాలి అన్నట్టుగా అధిష్టానము పేర్కొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే బీజేపీ అధిష్టానము ఏదైతే తెలంగాణ బీజేపీ లీడర్స్కి అయితే బాధ్యత ఉండక్కర్లేదా, ఖచ్చితంగా బాధ్యతతో వ్యవహరించాలి, బీజేపీ పైన వస్తూ ఉన్న మచ్చలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించాలి అని కూడా అధిష్టానం చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడబోవాలి మరి నేతలు ఎటువంటి కార్యాచరణ పూనుకుంటారనేది కూడా మనం అయితే ముందు చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.